లాస్ట్ వీక్ కంబోడియా అండ్ థాయిలాండ్ బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్లో దాడులు జరిగాయి. రెండు దేశాల మధ్య అప్పటి నుండి బార్డర్ డిస్ప్యూట్లు ఉన్నాయి. అవి మళ్ళీ ఇప్పుడు 2025లో స్టార్ట్ అయినాయి. బార్డర్ ఏరియాస్లో ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరుగుతున్నట్టు రిపోర్ట్లు వచ్చినాయి. ఈ గొడవ ప్రియా విహీర్ అనే టెంపుల్ చుట్టూ జరుగుతోంది. 1962లోనే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ టెంపుల్ కంబోడియాదే అని చెప్పి తీర్పిచ్చింది. కానీ ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్ సమస్య ఇంకా అలాగే కొనసాగుతోంది. ఈ టెన్షన్స్ వల్ల బార్డర్ క్రాసింగ్స్ కూడా క్లోజ్ చేశారు. ఇదిలా జరుగుతుంటే అక్టోబర్లో సౌత్ కొరియా ఒక నోటీస్ని రిలీజ్ చేసింది. అదేంటంటే కంబోడియా మీద ట్రావెల్ బ్యాన్ విధించింది. అంటే సౌత్ కొరియా ప్రజలు ఎవ్వరూ కూడా కంబోడియా వెళ్ళకూడదు అని చెప్పి ఆదేశించింది. ఈ డెసిషన్ వెనకాల చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. సౌత్ కొరియన్ స్టూడెంట్స్ని జాబ్ ఫెయిర్ అని పిలిచి మోసం చేస్తున్నారు. స్టూడెంట్స్ని కిడ్నాప్ చేసి కంబోడియాకి తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ వాళ్ళని స్కామ్ కాంపౌండ్స్లో బంధిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ చేత ఫోర్స్డ్గా ఆన్లైన్ ఫ్రాడ్ ఆపరేషన్స్ని చేయిస్తున్నారు. యుఎస్, యూరోప్, చైనా లాంటి దేశాలని టార్గెట్ చేస్తూ ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ చేస్తున్నారు. స్టూడెంట్స్ చేత బలవంతంగా ఫ్రాడ్స్ చేయించడమే కాకుండా వాళ్ళని టార్చర్ చేయడం, సెక్షువల్ వైలెన్స్కి గురి చేస్తున్నారని తెలిసింది. ఇవి జస్ట్ ఏదో క్రిమినల్ గ్రూప్ చేస్తున్న పనులు కాదు. ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, పొలిటీషియన్స్ అండ్ పోలీసులు అందరూ కలిసి పనిచేస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫస్ట్ మాట్లాడుకున్నటువంటి బార్డర్ ఇష్యూ కంబోడియాలో జియోపొలిటికల్గా ఉన్నటువంటి ఎక్స్టర్నల్ కేయాస్ గురించి చెప్తుంది. ఆ తర్వాత చెప్పిన ఆన్లైన్ ఫ్రాడ్ స్కామ్, సిస్టమిక్ కరప్షన్ వల్ల కంబోడియాలో జరుగుతున్న ఇంటర్నల్ డ్యామేజ్ గురించి చెప్తుంది. ఇదే ప్రజెంట్ ఉన్నటువంటి కంబోడియా సాడ్ రియాలిటీ. నిజానికి కంబోడియా స్టోరీ స్టార్టింగ్ నుంచి ఇలా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కంబోడియా చరిత్ర చాలా గొప్పది. అది ఖమేర్ ఎంపైర్తో మొదలైంది. సో ఇప్పుడు ఖమేర్ లెగసీ గురించి మనం తెలుసుకుందాం. 9th నుండి 15th సెంచరీ వరకు ఖమేర్ ఎంపైర్ సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా బలంగా ఉండేది. అప్పటి మహారాజు సూర్యవర్మన్ II 12వ శతాబ్దంలో కట్టించినటువంటి యాంకోర్ వాట్ టెంపుల్ ఈ ఖమేర్ సామ్రాజ్యం యొక్క వైభవానికి ఒక ప్రతీకగా నిలిచింది. ఆ సమయంలో యాంకోర్ ఒక పెద్ద ఆర్థిక, రాజకీయ మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. కానీ 1431వ సంవత్సరంలో థాయిలాండ్ రాజు కంబోడియా మీద దండయాత్రం చేశాడు. అప్పుడు యాంకోర్ని పూర్తిగా నాశనం చేశాడు. ఈ దెబ్బ నుండి కంబోడియా రికవర్ కాలేకపోయింది. అప్పటి నుండి కంబోడియా బలం కూడా తగ్గిపోయింది. థాయిలాండ్, వియత్నాం లాంటి దేశాల నుండి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అదేంటంటే ఫ్రెంచ్ ప్రొటెక్టరేట్. 1863వ సంవత్సరంలో కింగ్ నోరోడామ్ రిక్వెస్ట్ వల్ల కంబోడియా ఫ్రెంచ్ ప్రొటెక్టరేట్గా మారింది. అంటే కంబోడియాని ప్రొటెక్ట్ చేసేది, కంట్రోల్ చేసేది ఫ్రెంచ్ సామ్రాజ్యం అన్నమాట. ఇది చుట్టుపక్కల దేశాల నుండి రక్షణ కోసం తీసుకున్న నిర్ణయం. అయితే ప్రపంచంలోని ప్రతి కొలోనియల్ స్టోరీ లాగే ఫ్రెంచ్ వాళ్ళు కూడా కంబోడియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. కానీ దేశంలోని రీసోర్సుల్ని దోచుకున్నారు. ప్రొటెక్షన్ కోసం ఫ్రెంచ్ మీద డిపెండ్ అయింది కాబట్టి కంబోడియా ఏం చేయలేకపోయింది. నిజానికి ఈ డిపెండెన్సీ అలా ఒక అలవాటులాగా మారిపోయింది. ప్రజెంట్ కూడా ఇంటర్నల్గా బలం లేని దేశం కాబట్టి సర్వైవల్ కోసం చైనా లాంటి ఎక్స్టర్నల్ పవర్ మీద ఇప్పటికీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నౌ బ్యాక్ టు హిస్టరీ. చాలా సంవత్సరాల ఫ్రెంచ్ డామినేషన్ వల్ల కింగ్ నార్డమ్ షినాక్ నాయకత్వంలో డిసెంబర్ 9, 1953లో ఫుల్ ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ అప్పటికే ఫ్రెంచ్ కొలోనియల్ డిజాస్టర్ల వల్ల కంబోడియా దేశంలోని ఇన్స్టిట్యూషన్స్ వీక్గా మారిపోయినాయి. అయితే అసలైన డిజాస్టర్ ఆ తర్వాత నుండే మొదలైంది. అదే వియత్నాం వార్. అమెరికాకి వియత్నాంకి మధ్య జరిగినటువంటి యుద్ధం వల్ల కంబోడియాకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఆ యుద్ధంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా కేవలం పక్క దేశంగా ఉన్నందుకు చాలా నష్టపోయింది. నిజానికి కంబోడియా వియత్నాం వార్లో ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండడానికి చాలా ట్రై చేసింది. కానీ నార్త్ వియత్నమీస్ ఆర్మీ సప్లై లైన్స్ కోసం కంబోడియాలో ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ని వాడుకుంది. సౌత్ వియత్నాం అంతా కూడా అమెరికా అండర్లో ఉండేది. కానీ ఈ నార్త్ వియత్నమీస్ ఆర్మీ యొక్క కమ్యూనిస్ట్ ఆలోచనల వల్ల అమెరికాకి ప్రమాదం అని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ నిక్సన్కి అనిపించింది. సో అప్పటి నేషనల్ అడ్వైజర్ అయినటువంటి హెన్రీ కిస్సింజర్ అనే అతను నిక్సన్ సీక్రెట్ బాంబింగ్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. కమ్యూనిస్ట్ బేస్లని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నది వాళ్ళ ప్లాన్. అనుకున్నట్టే 1969 నుండి 73 వరకు వియత్నాం, కంబోడియా అండ్ లావోస్ మీద దాదాపు 7.5 మిలియన్ టన్నుల బాంబులు వేశారు. అందులో జస్ట్ కంబోడియా మీదనే 2.7 మిలియన్ టన్నుల బాంబింగ్ జరిగింది. దాదాపు 1,00,000కు పైగా ఏరియాస్లో ఈ బాంబింగ్ చేశారు. ఈ బాంబింగ్ అనేది ఎంత బీభత్సమైందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధంలో
యుఎస్, బ్రిటిష్ దేశాలు కలిపి జర్మనీ మీద కూడా దాదాపు 2.7 మిలియన్ టన్నుల బాంబులు వేశారు. కానీ సైజ్ పరంగా చూస్తే జర్మనీ కంటే కూడా కంబోడియా చిన్నది కాబట్టి కంబోడియాని ప్రపంచంలో మోస్ట్ హెవీలీ బాంబ్డ్ కంట్రీగా ఇప్పుడు గుర్తిస్తారు. ఈ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ కంబోడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, విలేజెస్ని నాశనం చేసింది. సుమారు 150,000 మంది సామాన్య ప్రజలు ప్రాణాలని కోల్పోయారు. అసలు ఇంత విధ్వంసం జరుగుతుంటే కంబోడియా గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు. సేమ్ డౌట్ కంబోడియా ప్రజలకు కూడా వచ్చింది. ఈ డిజాస్టర్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అప్పటి లీడర్ అయినటువంటి మిలిటరీ జనరల్ లాన్ నాల్ మీద ప్రజలకి నమ్మకం పోయింది. రూరల్ ఏరియాస్ మీద అయితే గవర్నమెంట్ కంప్లీట్గా కంట్రోల్ని కోల్పోయింది. యుద్ధం అయితే ఆగింది, కానీ కంబోడియాలో విధ్వంసం ఆగలేదు. ఎందుకంటే ఆ యుద్ధం ముగింపు నుండి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. అతని పేరే ఖమెర్ రోగ్ లీడర్ పాల్ పాట్. నెక్స్ట్ చాప్టర్ రక్త చరిత్ర. ఖమెర్ రోగ్ అనేది ఒక రాడికల్ కమ్యూనిస్ట్ పార్టీ. దీనికి లీడర్ పాల్ పాట్. ఈ ఖమెర్ రోగ్ అంతా కూడా చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు. అలాంటిది వీళ్ళు కంబోడియన్ని పరిపాలించే పొజిషన్కి ఎలా వచ్చారు అన్నది అసలైన క్వశ్చన్. దీనికి ఆన్సర్ కంబోడియన్ సివిల్ వార్. అమెరికా చేసిన బాంబింగ్స్ అన్నీ కూడా అప్పటి లీడర్ లాన్ నాల్ హెల్ప్తో జరిగాయి అని, ఈ లాన్ నాల్ కంబోడియా ప్రజలకు కాకుండా అమెరికాకి హెల్ప్ చేశాడని చెప్పి పాల్ ఫుల్గా ప్రచారం చేశాడు. కంబోడియాకి అసలైన ఇండిపెండెన్స్ ఖమెర్ రోగ్ మాత్రమే తీసుకురాలేదు అని ప్రజల్ని నమ్మించాడు. పాల్ పాట్ మాటలు నమ్మి పార్టీలోకి వేల కొద్దీ ప్రజలు జాయిన్ అయ్యారు. లాన్ నాల్ లీడర్గా ఉన్న ఖమెర్ రిపబ్లిక్కి, పాల్ పాట్ లీడర్గా ఉన్నటువంటి ఖమెర్ రోగ్కి మధ్య ఒక సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత April 17, 1975న ఖమెర్ రోగ్ క్యాపిటల్ సిటీ ప్నామ్ పెన్ని కబ్జా చేసింది. సివిల్ వార్లో నెగ్గిన పాల్ పాట్ కంబోడియా పేరు కూడా డెమోక్రాటిక్ కంపూచియాగా మార్చేశాడు. అంతేకాకుండా కంబోడియా పాత హిస్టరీ మొత్తాన్ని చెరిపేసి తన పాలనని ఫ్రెష్గా 0 ఇయర్గా స్టార్ట్ చేశాడు. ఇది మావోయిజం, స్టాలినిజం నుండి ఇన్స్పైర్ అయి చేసినటువంటి ఒక రాడికల్ ప్రయత్నం. సిటీలో ఉన్న ప్రజలందరినీ బలవంతంగా విలేజెస్కి పంపించారు. వాళ్ళందరినీ బానిసల్లాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంటలెక్చువల్స్, లాయర్స్, డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్ అందరినీ ఎనిమీస్ లాగా టార్గెట్ చేసి చంపేశారు. 1975 నుండి 1979 మధ్య కాలంలో ఈ పాల్ పాట్ వల్ల దాదాపుగా 20 లక్షల మంది చనిపోయారు. ఎగ్జిక్యూషన్, స్టార్వేషన్, ఫోర్స్డ్ లేబర్ వల్ల ఇంతమంది చనిపోయారు. ఇది ఒక మ్యాన్ మేడ్ జెనిసైడ్. 1979లో వియత్నాం ఆక్రమణ తరువాత పాల్ పాట్ పతనం స్టార్ట్ అయింది. తర్వాత 1998లో హౌస్ అరెస్ట్లో ఉన్న పాల్ పాట్ చనిపోయాడు. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చాలా బ్రీఫ్గా చెప్పేశాను. పాల్ పాట్ అరాచకాల గురించి కంప్లీట్గా చెప్పాలి అంటే ఈ వీడియోకి పార్ట్ 2 చేయాలి. మీకు పాల్ పాట్ ఫుల్ స్టోరీ తెలుసుకోవాలి అనుకుంటే వాంట్ పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. 1000 కామెంట్స్ వస్తే డెఫినెట్గా వీడియో చేస్తాం. పాల్ పాట్ కేవలం అమాయక ప్రజల్ని మాత్రమే చంపలేదు. ఎడ్యుకేషన్ని, హెల్త్ కేర్ని, కల్చర్ని, సోషల్ స్ట్రక్చర్ని, ఇలా కంబోడియా ఫ్యూచర్ మొత్తాన్ని చంపేశాడు. మేధావులంతా చనిపోయారు. చావు నుండి తప్పించుకున్న వాళ్ళు ట్రామాతో మిగిలిపోయారు. భవిష్యత్తు ఏంటో తెలియని ప్రజలు, బాధ్యత లేని బలహీనమైనటువంటి గవర్నమెంటు, ఇవే కంబోడియాకి మిగిలింది. ఇక్కడ అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే దీని తర్వాత కూడా కంబోడియా స్టోరీలో కంప్లీట్గా పాజిటివ్ చేంజ్ ఏం రాలేదు. సో నెక్స్ట్, కరప్షన్ అండ్ అథారిటేరియనిజం. జెనోసైడ్ తర్వాత వచ్చినటువంటి పొలిటికల్ మోడల్ ఇప్పటి కంబోడియా పరిస్థితిని డిఫైన్ చేసింది. వియత్నాం ఇన్వేజన్ తర్వాత 1979లో హన్ సెన్ పవర్లోకి వచ్చాడు. అతని పాలనలో కంబోడియా ఒక సూడో అథారిటేరియన్ స్టేట్ లాగా మారింది. అంటే ఎలక్షన్స్ జరుగుతుంటాయి, కానీ ఎలక్టోరల్ ప్రాసెస్ అపోజిషన్కి వ్యతిరేకంగా ఉంటుంది. హన్ సెన్ తన పవర్ని నిలబెట్టుకోవడానికి చాలా టాక్టిక్స్ని వాడాడు. స్టేట్ ఫండ్స్ని తన రూలింగ్ పార్టీ కోసం వాడుకున్నాడు. లాసూట్స్ని అడ్డుపెట్టుకుని పొలిటికల్ అపోనెంట్స్కి చాలా ఇబ్బంది పెట్టాడు. కంబోడియా ఒక విచిత్రమైన పొజిషన్లో ఉంది. హన్ సెన్ రూల్లో యుద్ధాలు లేవు, జెనోసైడ్స్ ఏం లేవు, కానీ పూర్తిగా డెవలప్మెంట్ కూడా లేదు. మంచి గవర్నెన్స్ అనేది మర్చిపోయారు. కింద స్థాయి నుండి పై వరకు ప్రతి స్టెప్లోనూ కరప్షన్ జరుగుతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ అన్నది పెద్ద జోక్ లాగా మారిపోయింది. కంట్రీలో ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని కూడా కంబోడియా ఇంకా ఎలా సర్వైవ్ అవుతుంది అని మీకు అనిపించవచ్చు. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. సర్వైవల్ కోసం కంబోడియాకి బాగా ప్రాక్టీస్ ఉన్నటువంటి అలవాటుని కంటిన్యూ చేస్తున్నారు. అదే డిపెండెన్సీ. కంబోడియా ఇప్పుడు ఎకనామికల్ అండ్ మిలిటరీ పవర్ విషయాల్లో చైనా మీద డిపెండ్ అవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ చైనా ఫండింగ్ ద్వారా లోవర్ సేసేన్ 2 డ్యామ్ అనే ప్రాజెక్ట్ కట్టారు. ఈ ప్రాజెక్ట్ కడుతున్నటువంటి ప్లేస్లో ఉన్నారు అని చెప్పి వేల కొద్దీ ట్రైబల్ పీపుల్ని ఖాళీ చేయించారు.
కానీ వాళ్ళకి కనీసం సరైన కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. వీక్ గవర్నెన్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్, అథారిటేరియనిజం, కరప్షన్ అన్నీ కలిసి ఒక డెడ్లీ కాంబినేషన్ లాగా ఉన్నాయి. అయితే కంబోడియా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ అట్లీస్ట్ ఈ లెవెల్కైనా వచ్చింది. మేబీ ఇంకా హోప్ ఉంది అనుకోవడం కరెక్టేమో. దీని కంక్లూజన్ ఏంటి అంటే, స్నోబాల్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కంబోడియా. ఎందుకంటే కంబోడియాలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కేవలం ఒకే ఒక్క కారణం వల్ల వచ్చింది కాదు, ఒకదాని తర్వాత ఒకటి చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్స్ వరుసగా జరగడం వల్ల వచ్చింది. అయితే ఈ స్ట్రక్చరల్ వీక్నెస్ వల్లనే ఒకవైపు థాయిలాండ్తో సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి, మరోవైపు ఇంటర్నేషనల్ క్రిమినల్ నెట్వర్క్స్ అడ్డాగా మారిపోతున్నాయి. అంటే బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్గా ఫెయిల్ అవుతోంది కంబోడియా. కంబోడియాకి ఒక సమర్థవంతమైన లీడర్షిప్ కావాలి. హిస్టరీని వంకలాగా చూపించి ఫెయిల్ అయ్యే వాళ్ళు కాకుండా ఫ్యూచర్ పైన హోప్ కలిగించే లీడర్ కావాలి. సో నెక్స్ట్ ఏం జరగబోద్ది అన్నది ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, కంబోడియా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.